రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించినటువంటి ఉదయ కాలము నుంచి ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు నాయనా మీరు మమ్మల్ని ప్రేమించారు, రక్షించారు, కాపాడారు. ప్రతి పనిలోనూ మీరు తోడై ఉన్నారు. ప్రతి ప్రయత్నములోనూ మీరు తండ్రి మమ్మల్ని ప్రోత్సహించారు, అవసరతలు తీర్చారు, అక్కరతలు ఎరిగి ఉన్నారు నాయన. అపాయము ప్రమాదమును తప్పించి రాత్రిన సజీవులుగా నిలవబెట్టుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు. కుటుంబంతో కలిసి మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధంగా ప్రార్థించుకునే కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని దావీదు రాసిన 19వ కీర్తన 1వ చరణము ద్వారా నాయన మీరు మాకు సెలవిస్తూ ఉన్నారు. అవునయ్యా, ఈ రాత్రిన మేము ఆకాశము వైపు చూస్తే ఎన్నో నక్షత్రాలు, ఎన్నో వింతలు, ఎన్నో అద్భుతాలు మేము చూడొచ్చు నాయన. అయా, మీ మహిమను ఆకాశం వివరిస్తుంది నాయన. మీ చేతి పనులు ఈ లోకంలో చూసినట్లయితే అద్భుతంగా ఉంటాయి నాయన. ఏ మనుష్యుడు కూడా సృజించనివి తండ్రి. అయా, మీ మహిమ వాటి ద్వారా కనబడుతుంది. అయా, మీ యొక్క చేతి పని ఉన్న శక్తి ఈ లోకంలో సృజించిన వాటి ద్వారా కనబడుతుంది. అయా, మేము వీటన్నిటిని చూస్తూ బలహీన పడకుండా అయా మీరు ఉన్నారు, మాతో పాటు మాకు రక్షణగా ఉన్నారు అని ధైర్యము తెచ్చుకొని జీవించటకు కృప చూపించండి. ఎవరైతే బిడ్డలు నాయనా వారు ఎదుర్కోలేని సమస్యతో ఈ రాత్రిన పోరాడుతున్నారో మీరు వాటి నుంచి తప్పించండి, వారిని రక్షించండి తండ్రి. అయా, ఈ రాత్రి సమయంలో అనేక మంది బిడ్డలు విశ్వాసంతో నమ్మకంతో మొరబెడుతున్నారు. కార్యాలు వారి జీవితంలో జరిగించండి, కృప చూపించండి. అనారోగ్యంతో ఎంతో మంది మంచాన పట్టారు, ఐసీయూలలో ఉన్నారు. అయా, మరణముతో పోరాడుతున్నారు నాయనా. అయా, ఆపరేషన్స్ కావలసిన పరిస్థితిలో ఉన్నారు తండ్రి. కృపా సహాయము దయచేయండి. అయా, ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క అంధకార దురాత్మ క్రియ నుంచి కూడా యేసు నామంలో విడుదల, స్వస్థత దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా ఎక్కడ ఏ అనారోగ్యం లేకుండా కృప చూపించండి తండ్రి. అదే విధంగా తండ్రి అయా, అప్పులనే సమస్యను బట్టి ఎవరైతే చింతిస్తున్నారో అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పిచ్చే వారిగా మేము నిలవబడే కృప చూపించండి. ఉద్యోగాలు, పరిచర్యలు, వ్యాపారాలు అన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ఆయా దేశాల్లో ఉన్నారు, వారికి మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని, అదేవిధంగా విదేశాలు వెళుతూ ఉండంగా నాయన ప్రతి ఒక్క అవసరత తీర్చమని, వీసాలలో, పాస్పోర్ట్స్లో కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో కృపా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన కుటుంబంలో నెమ్మది దయచేయండి, ప్రశాంతతను దయచేయండి. ఎవరితో గొడవలు పెట్టుకొనకుండా, తల్లిదండ్రులకు బిడ్డలకు గొడవలు లేకుండా, రక్త సంబంధికుల మధ్య ఆస్తిపరమైన విభేదాలు లేకుండా, భార్యకు భర్తకు మధ్య ఎటువంటి అనుమానాలు, మనస్పర్ధలు రాకుండా కృప చూపించండి ప్రభువా. నాయన, సొంత గృహాలు కడుతూ ఉండగా సహాయము దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారు. కేసులన్నిటినీ కూడా యేసునామంలో కొట్టివేయండి తండ్రి. అయా, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అదే విధంగా ఎవరైతే నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప చూపించండి తండ్రి. వివాహముల విషయంలో సహాయము దయచేసి సాటి అయిన సహాయమును మీరు అనుగ్రహించండి. అదే విధముగా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి తండ్రి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, మారు మనసు లేని వారందరికీ కూడా మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న వ్యసనాల నుంచి, ఎడిక్షన్స్ నుంచి కూడా స్వస్థత మీరే అనుగ్రహించండి ప్రభువా.
గర్భఫలము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తుండగా గర్భఫలం అనే బహుమానం మీరు దయచేయండి తండ్రి. లోపాలను సవరించండి నాయన. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డకు మీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. నాయన, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను రాజకీయ నాయకులను మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయా, బోర్డర్స్ లో ఉంటున్న సైనికులను కూడా మీ కృపా హస్తముల చాటున భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రి సమయమందు మేము సేద తీరబోతున్నాం. అలసిపోయిన దేహములతో ఉన్నాము. మా అందరికీ కూడా సుఖవంతమైన నిద్రను దయచేయండి. ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క దేవదూతల కంచె కాపుదల మా అందరి గృహాల చుట్టూ ఏర్పరచమని, నిద్రలేమి పీడకల సమస్యలు ఎవరికి లేకుండా కృప చూపించండి. భయాలు, బలహీనతలు, కలవరాలు ఏవి కూడా వారిని ఆవరించకుండా మీ సహాయము దయచేయమని, మమ్మల్ని, మాకున్నటువంటి సమస్తాన్ని ఈ రాత్రిన మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మేము మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి ప్రార్థించుకునే కృప అవకాశము దయచేయమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.